ఈ రాత్రి దేశమంతా లక్షలాది మంది అదే దైవనామాన్ని జపిస్తున్నారు. శివ. కిట్టజ్జా, ఈ రాత్రి ఆకాశమంతా ఏదో కొత్తగా అనిపిస్తోంది కదా. అందరూ ఓం నమ శివాయ అంటున్నారు, కానీ అన్ని చోట్ల ఇది ఇలాగే ఉంటుందా? అవును, శివరాత్రి ఒక రాత్రే, కాని భారతదేశం దీన్ని వేలాది రకాలుగా జరుపుకుంటుంది. రండి, మాటలతో కాదు, మనం దేశమంతా ఒకసారి చుట్టి వద్దాం. ఇక్కడ కాశ్మీరీ పండితుల మధ్య శివరాత్రిని హేరత్ అని పిలుస్తారు. హేరత్ వినడానికి కొత్తగా ఉంది. అవును పుట్టి, కొన్ని రోజుల పాటు ఇంట్లోనే పవిత్ర పూజలు చేస్తారు. ఎంతో శ్రద్ధతో శివుని కొలుస్తారు. అంటే ఆ మంచు కొండల్లో కూడా శివయ్యని అంత వెచ్చగా ఆరాధిస్తారా? నమ్మకం అనేది మంట కంటే ఎక్కువగా హృదయాన్ని వెచ్చగా ఉంచుతుంది. వారణాసిలోని కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగ క్షేత్రంలో వేలాది మంది భక్తులు కలిసి అర్ధరాత్రి హారతిలో పాల్గొంటారు. జ్యోతిర్లింగం అంటే ఏంటి? జ్యోతిర్లింగం అంటే పరమశివుడు ఒక దివ్యమైన కాంతి స్తంభం రూపంలో వెలిసిన పవిత్ర క్షేత్రం. రిషికేశ్లో గంగాహారతి నీటిపై నక్షత్రాల్లా మెరుస్తుంది. ఇక కేదార్నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రంలో హిమాలయాల సాక్షిగా ప్రార్థనలు మిన్నంటుతాయి. కేవలం పూజ చేయడానికే అంత పెద్ద కొండలెక్కుతారా? భక్తి పిలిచినప్పుడు కొండలు కూడా తల వంచుతాయి. రాజస్థాన్లో అర్ధరాత్రి హారతులు, జాగరణలు జరుగుతాయి. ఏక్లింగ్జీ వంటి ఆలయాలు దీపాలతో వెలిగిపోతాయి. అంటే ఎడార్లో కూడా ఓం నమ శివాయ వినిపిస్తుందా? ఖచ్చితంగా, అక్కడి ఇసుక రేణువుల్లో కూడా శివనామం ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లోని మండిలో చారిత్రాత్మక శివరాత్రి మేళా జరుగుతుంది. అంటే శివుడికి కూడా జాతర అంటే ఇష్టమా? ఆయనకి మౌనం ఎంత ఇష్టమో ఈ సంబరం కూడా అంతే ఇష్టం. పంజాబ్లో భక్తులు ఉపవాసం ఉండి శివనామ స్మరణ చేస్తూ పాలు, బిల్వపత్రాలు సమర్పిస్తారు. బిల్వపత్రాలు ఎందుకు కిట్టజ్జా? అవి శివుడికి అత్యంత ప్రియమైనవి. పవిత్రత మరియు శరణాగతికి చిహ్నమవి. హర్యానాలో భక్తులు స్థానిక శివాలయాలకు వెళ్ళి పాలు, బిల్వపత్రాలతో పూజలు చేస్తారు. అక్కడ కూడా ఉపవాసం చేస్తారా? అవును, చాలామంది కఠిన ఉపవాసం ఉండి రాత్రంతా ధ్యానంలో గడుపుతారు. ఢిల్లీలోని బిర్లా మందిర్ మరియు గౌరీ శంకర్ మందిరాల్లో అర్ధరాత్రి హారతులు నగరం మొత్తాన్ని భక్తితో నింపేస్తాయి. అంటే అంత పెద్ద నగరం కూడా ప్రశాంతంగా మారుతుందా ఈ ఒక్క రాత్రికి? అవును. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి అత్యంత వైభవంగా పూజలు జరుగుతాయి. అక్కడ ఏముంటుంది? అది భారతదేశంలోని 12 పవిత్ర జ్యోతిర్లింగాలలో ఒకటి. తెలంగాణలోని వేములవాడ మరియు కాళేశ్వరంలో రాత్రంతా భజనలు, పూజలతో కోలాహలంగా ఉంటుంది. కర్ణాటకలోని ధర్మస్థల, గోకర్ణ మరియు మురుడేశ్వరంలో రుద్రాభిషేకాలు మరియు జాగరణలు జరుగుతాయి. జాగరణ అంటే ఏంటి? జాగరణ అంటే రాత్రంతా నిద్రపోకుండా దేవుడి ప్రార్థనలో మేల్కొని ఉండటం. తమిళనాడులోని చిదంబరం మరియు తిరువన్నామలైలో అర్ధరాత్రి పూజలు మరియు గిరివలనం చాలా పవిత్రం. రాత్రంతా నడుస్తూ ప్రార్థన చేస్తారా? అక్కడ వేసే ప్రతి అడుగు భగవంతుడికిచ్చే అర్పణ అవుతుంది. కేరళలోని ఆలువ వంటి నదీ తీరాల్లో భక్తులు నది ఒడ్డునే కూర్చుని పూజలు చేస్తారు. నది దగ్గర ఎందుకు ప్రార్థన చేస్తారు? నదులు పవిత్రమైనవి. ప్రవహించే నీరు మన శరీరాన్ని, మనస్సును మరియు ఆత్మను శుద్ధి చేస్తుంది. గుజరాత్లోని సోమనాథ జ్యోతిర్లింగ క్షేత్రంలో రాత్రంతా పూజలు జరుగుతాయి. ఈ ఆలయం మీద ఎన్నోసార్లు దాడులు జరిగాయి కదా. అవునప్పు, కానీ నమ్మకం అనేది ఎప్పుడూ మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటుంది. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్, భీమాశంకర్ మరియు కృష్ణేశ్వర్ క్షేత్రాలు దివ్యంగా వెలుగుతుంటాయి. ఇక్కడ ఇన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయా? కొన్ని భూములు ఎక్కువ పుణ్యాన్ని పొంది ఉంటాయి పుట్టి. గోవాలోని మంగేషి ఆలయంలో దీపాలు మరియు మంత్రాల శబ్దం వినిపిస్తుంది. మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర ఆలయంలో పవిత్ర భస్మహారతి జరుగుతుంది. భస్మం అంటే బూడిద కదా? అవును, ఈ జీవితం తాత్కాలికమని అది మనకు గుర్తు చేస్తుంది. ఛత్తీస్గఢ్లోని బోరన్దేవ్ ఆలయంలో భక్తి మరియు సంప్రదాయాలు మేళవిస్తాయి. జార్ఖండ్లోని బైద్యనాథ్ ధామ్కు వేలాది మంది భక్తులు వస్తారు. వాళ్ళు అంత దూరం నడిచొస్తారా? చాలామంది చెప్పులు కూడా లేకుండా నడిచి వస్తారు. ఒడిశాలోని లింగరాజ ఆలయంలో మహాదీపం వెలుగులు ఆకాశాన్ని తాకుతాయి.
అస్సాంలో బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉండే ఉమానంద ఆలయంలో పూజలు జరుగుతాయి. నది మధ్యలో ఉండే దీపంలోనా? అవును, అక్కడ కూడా గొప్ప నమ్మకంతో శివరాత్రిని జరుపుకుంటారు. బీహార్లో భక్తులు కఠిన ఉపవాసం ఉండి రాత్రంతా ప్రార్థన చేస్తారు. నాగాలాండ్లోని డీమాపూర్లో ఉండే హిందూ కమ్యూనిటీ వారు ఉపవాసం ప్రార్థనలు చేస్తారు. అక్కడ శివాలయాలు ఎక్కువ ఉంటాయా పెద్ద? లేదు పుట్టి, సంఖ్య తక్కువైనా భక్తి మాత్రం చాలా ఎక్కువ. అరుణాచల్ ప్రదేశ్లోని హిందూ కుటుంబాలు కొండల మధ్య పండుగ చేసుకుంటారు. ఆ ప్రశాంతమైన కొండల్లోనా? అవును, ఆ నిశ్శబ్దం ప్రార్థనను ఇంకా అందంగా మారుస్తుంది. సిక్కింలో భక్తులు రాత్రంతా భజన చేస్తారు. రాత్రంతా నిద్రపోకుండా ఉంటారా? అవును, ఆ మేల్కో ఉండటమే మనలోని ఆధ్యాత్మిక చైతన్యం. అంటే మనలోని శివుణ్ణి మేల్కొల్పడమా? కరెక్ట్గా చెప్పావు పుట్టి. మనల్ని మనం తెలుసుకోవడానికి ఇది ఒక పవిత్రమైన రాత్రి. మణిపూర్లో ఆలయాల్లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తూ భక్తితో నైవేద్యాలు సమర్పించి శివరాత్రిని జరుపుకుంటారు. మేఘాలయలో హిందూ కుటుంబాలు ఉపవాస దీక్షలు మరియు ప్రార్థనల ద్వారా మహాశివరాత్రిని జరుపుకుంటారు. మిజోరాంలో హిందూ కమ్యూనిటీ వారు ఉపవాసాలు, శివనామ స్మరణలు మరియు ఆలయాల్లో సరళమైన ప్రార్థనల ద్వారా శివరాత్రిని జరుపుకుంటారు. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో కదా. అవును, నిశ్శబ్దంగా ఉండే చోట భక్తి ఇంకా లోతుగా ఉంటుంది. త్రిపురలోని ఆలయాల్లో దీపాల వరుసలు మరియు ప్రార్థనలు మిన్నంటుతాయి. అంటే ఈ రాష్ట్రాలన్నీ ఒకదానికొకటి ఎంత దూరంగా ఉన్నా ఈ రాత్రి అందరూ కలిసి మేల్కొని ఉన్నారా? అదే శివరాత్రి యొక్క అసలైన అందం పుట్టి. చండీగఢ్లో మహాశివరాత్రి సందర్భంగా ఆలయాల్లో భజనలు మరియు రాత్రి ప్రార్థనలు నిర్వహిస్తారు. పుదుచ్చేరిలో శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలతో పాటు భక్తుల ఆధ్యాత్మిక సమావేశాలు జరుగుతాయి. అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో హిందూ కుటుంబాలు ఆలయాలను సందర్శించడమే కాకుండా ఇళ్లలో కూడా పండుగను జరుపుకుంటారు. ఇక్కడ భక్తులు స్థానిక ఆలయాల్లో చేరి ఉపవాసాలు, ప్రార్థనలు మరియు భజనలు చేస్తారు. లక్షద్వీప్లోని చిన్న హిందూ కమ్యూనిటీ వారు కూడా భక్తితో పూజలు చేస్తారు. లడఖ్లోని మంచు కొండల మధ్య కూడా శివనామం వినిపిస్తుంది. ఆ చలిలో కూడా నాకు పెద్ద భక్తి అనేది చలిలో కూడా హృదయాన్ని వెచ్చగా ఉంచుతుంది. పశ్చిమ బెంగాల్లోని తారకేశ్వర్ వంటి ఆలయాల్లో భక్తుల కోలాహలం కనిపిస్తుంది. అక్కడ కూడా రాత్రంతా సంబరమా? అవును, బిల్వపత్రాల సమర్పణలతో హృదయపూర్వకంగా పూజలు చేస్తారు. పుప్పి, అప్పు, ఈ రాత్రి ఉన్న శక్తిని చూశారా? అవును, అన్ని చోట్ల ఎంత భక్తి ఉందో. మంత్రాలు, దీపాలు, లోకమంతా ఆయన ఉన్నాడని అనిపిస్తోంది. ఒక్క రాత్రి, ఒక్క శివుడు, కానీ అందరి హృదయాల్లోనూ ఒక్కటే నమ్మకం. హర హర మహాదేవ్. రండి రండి, స్వాగతం. కుక్కు కుటుంబ కొక్కొక్కామి కుటుంబ, నవ్వే నవ్వుల్లో పలికి వచ్చేయండి. ఇది హ్యాపీ హ్యాపీ రైడు రా. కామిక్ కుటుంబ కామిక్ కుటుంబ కామిక్ కుటుంబ కామిక్ కుటుంబ, చప్పట్లు కొట్టి గిర్రున తిరుగు కుటుంబ. కామిక్ కుటుంబ కామిక్ కుటుంబ, సంతోషాలే మన చుట్టూ. పుట్టినే లీడర్, గట్టిగా అను గర్వంగా కామిక్ కుటుంబ. పుట్టి స్మార్ట్ నారీ బ్రైట్, అప్పు స్పీడు అల్లరి హైట్, గుప్పి దోస్తు బెస్టీ రైట్, సింబా పవర్ హీరో ఫైట్. కిత్తజ నవ్వు కథలు గోల్డ్, అమ్మ ప్రేమ బంగారం, నాన్న స్ట్రాంగ్ కేర్ చూడు, టీచర్ స్ట్రిక్ట్ కానీ. కుటుంబ నాతో చెప్పు, కామిక్ కుటుంబ. మనం ఒక పెద్ద ఫ్యామిలీ, పవర్స్ వద్దు, క్రౌన్ వద్దు, మంచి మనసులే మాకు ముద్దు. నవ్వు నేర్చుపడి లేచి కలిసి ఉంటాం రోజు ఇలా. కామిక్ కుటుంబ కామిక్ కుటుంబ.